ప్రభావతిని అరెస్టు చేయించిన రోహిణి సుగుణమ్మని తీసుకువచ్చి రోహిణి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన మీనా. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక మాణిక్యం అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. నన్ను క్షమించండి, ఇదంతా నా స్వార్థంతో చేయలేదు, కేవలం రోహిణి పాప గురించి అంతా చేశాను, దీంట్లో నా తప్పు కానీ నా స్వార్థం కానీ ఏమీ లేదు అంటూ అన్ని నిజాలు మాణిక్యం అయితే బయట పెట్టేసేసరికి నిజం తెలుసుకున్న ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటారు. ఇక పెళ్లి పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ప్రభావతి అయితే రోహిణి చంప అయితే పగలగొడుతుంది. దుర్మార్గురాలా, మమ్మల్ని మోసం చేస్తావా? నిన్ను నెత్తిన పెట్టుకున్నాను కదే, అలాంటి నాకే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వు నీ తండ్రి ఉన్నాడని చెప్పి ఆస్తుందని చెప్పి ఇంత మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? ఇన్ని రోజులు కోటీశ్వరుడు కూతురునని ఎన్నో ప్రగల్భాలు పలికావు, ఎంతో మోసం చేశావు. అలాంటిది ఇప్పుడు నిజాలు బయటపడేసరికి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. నీలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీకిక్కడ ఉండే అర్హత కూడా లేదు అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండంగా, మనోజ్ దయచేసి నువ్వైనా అర్థం చేసుకో. నీ గురించి నేను ఎన్నో చేశాను, కనీసం నా గురించి ఒక్కసారైనా మీ అమ్మగారితో మాట్లాడు. నాకు ఆస్తి లేకపోవచ్చు, కానీ నీ మీద చాలా ప్రేమ ఉంది, నిన్ను ప్రాణంగా ప్రేమించాను, దయచేసి నన్ను అర్థం చేసుకో మనోజ్ అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే ప్రభావతి అయితే మనోజ్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. ఏంట్రా అక్కడ అడుగుతుంది కదా, నీ భార్య నీకు కావాలి, అది లేకుండా నువ్వు ఉండలేను అంటే నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. లేదు, అమ్మ మాట లెక్కుంది, అమ్మ ప్రతిదీ నా కోసమే ఆలోచించి చేస్తుంది అని నువ్వు అనుకుంటే మాత్రం దాన్ని వెళ్ళిపోమని చెప్పు. అది నా కళ్ళ ముందుంటే నేను సహించలేను, అది ఇంకా ఇక్కడే ఉంది అంటే దాన్ని చంపేస్తాను. నీకు నీ భార్య కావాలంటే మాత్రం నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నువ్వు కూడా ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు అంటూ ప్రభావతి అయితే ఇక మనోజ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే లేదమ్మా, నువ్వు ఏం చేసినా నా మంచి గురించే చేస్తావు, అలాంటప్పుడు నీ మాట కాదని నేను రోహిణిని ఇక్కడ ఉండమనలేను, తనని బయటికి పొమ్మను అంటూ ఇక మనోజ్ అయితే చెప్పేస్తాడు. అది ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు, నువ్వు గనుక ఇప్పుడు ఆ రోహిణిని ఇంట్లో ఉండమని చెప్పుంటే నిన్ను కూడా గెంటేసేదాన్ని అంటూ ప్రభావతి మనోజ్తో చెప్పి ఇక రోహిణి జుట్టు అయితే పట్టుకుంటుంది. నువ్వు ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు, నువ్వెక్కడి నుంచి బయటికి పోవే, ఇన్ని రోజులు మోసం చేసింది చాలదు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో తిష్ట వేస్తూ కూర్చోవాలని చూస్తున్నావా? ఇన్ని రోజులు కోటీశ్వరరాల్ని అంటూ నన్ను నమ్మించి మోసం చేశావు. నిన్ను ప్రతి విషయంలో వెనకేసుకు వస్తూ ఆ మీనాని ఎన్నో మాటలు అన్నాను అంటూ ప్రభావతి అంటూ ఉండంగా ఇంతలో రోహిణి అయితే ప్రభావతి కాళ్ళపైనైతే పడుతుంది. అత్తయ్య, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, అలాగని ఇప్పుడు మీరు బయటికి గెంటేస్తే నేను ఒంటరిగా రోడ్డు మీద పడతాను, నాకంటూ ఎవ్వరూ లేరు, నేను ఒంటరిదాన్ని అయిపోతాను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, ఒక ఆడపిల్ల మీద జాలి చూపించండి, ఇదే ఈ స్థానంలో మీ కూతురుంటే ఇలాగే చేస్తారంటూ అనంగానే, ఏంటి నీతో నీచమైన పోలిక నా కూతుర్ని పోలుస్తున్నామా? నీకు నా కూతురికి లెక్కేంటే? అది బంగారం, నీకలా ఇలా అబద్ధాలతో మోసాలతో ఎవరిని మోసం చెయ్యదు. నీలాంటిది ఇంత ద్రోహం చేస్తున్నప్పుడు నిన్నింకా ఇక్కడ ఎందుకు ఉండనిస్తాను, బయటికి పోవే అంటూ ప్రభావతి అయితే రోహిణిని మెడ పట్టుకుని అయితే బయటికి గెంటేస్తూ ఉంటుంది. అత్తయ్య, దయచేసి నన్ను క్షమించి నన్ను అర్థం చేసుకోండి, నా మాట వినండి, నన్ను బయటికి గెంటేస్తే నాకు ఎవ్వరూ దిక్కులేరు, నేను అనాథగా రోడ్డు మీద పడిపోవాలి,
నన్ను క్షమించండి అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. రోహిణి ఎంత అడిగినా ప్రభావతి అయితే వినిపించుకోదు. ఇంతకాలం నిన్ను నెత్తిన పెట్టుకున్నది చాలు, అందరూ కూడా ఇప్పుడు నన్ను ఆడుకుంటారు నీ విషయంలో అంటూ ఇక రోహిణిని బయటికి గెంటేస్తుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే నిర్ణయించుకుంటుంది, నన్నే బయటికి నెట్టేస్తే నేను మాత్రం చూస్తూ ఎందుకు ఊరుకుంటాను, ఎట్టి పరిస్థితిలో ఊరుకోను అంటూ ప్రభావతిని అయితే అరెస్ట్ చేయిస్తుంది రోహిణి. ఇక ప్రభావతి అయితే రోహిణి గురించి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, నన్ను అరెస్ట్ చేయిస్తుందా, దీన్ని ఎంతలా నమ్మాను, ఎంతలా నెత్తిన పెట్టుకున్నాను, అలాంటిది నన్నే అరెస్ట్ చేయించడానికి దీనికి మనసెలా వచ్చింది అంటూ ఇక ప్రభావతి అయితే బాధపడుతూ వెళ్తుంది. ఇంతలో ఇక రోహిణి గురించి అన్ని వివరాలు తెలుసుకున్న మీనా అయితే సుగుణమ్మనైతే తీసుకుని వచ్చి ఇక ప్రభావతిని అయితే విడిపిస్తుంది. అప్పుడే ఇక ఈవిడే రోహిణి కన్న తల్లి అంటూ అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది మీనా. ఇక అన్ని నిజాలు బయట పెట్టి రోహిణి చంపైతే పగలగొట్టి తప్పు నీ వైపు ఉంచుకొని అత్తయ్య గారిని అరెస్ట్ చేయిస్తావా, నిన్ను ఎప్పటికీ క్షమించరు అంటూ మీనా అయితే ఇక రోహిణికి షాక్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇలాగే జరగాలి అనుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.